హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాననమాట. వినాయకుడి విగ్రహం వస్తదేమో చూద్దామని. ఈ సంవత్సరం అసల ఏమీ చూడలేకపోయామనమాట. ఈలోగా వినాయక చవితి అవుతులకు మాకు మైలొచ్చేసింది. కనీసం వినాయకుడు భోజనానికి కూడా వెళ్ళలేకపోయాము. దర్శనం అన్నా అవుతుందో లేదో అనుకున్నా. 10 సార్లు తిరిగాననమాట బయటికి, లోపలికి. ఈ వీడియో తీయడానికి కూడాను ఒకసారి చూద్దామని. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి వినాయక చవితి చేసుకుని ఇలా విగ్రహాలు చూసినప్పుడు ఆనందపడతారో కామెంట్ చేయండి. మాకు ఈ సంవత్సరం అసలు కలిసి రాలేదనే చెప్పాలి. కనీసం దేవుడికి కూడా ఏమి ఎట్టకపోయాము. ఇలాగ మైలు వచ్చేసింది కదా, అందుకని కనీసం భోజనానికి కూడా వెళ్ళకపోయామన్నమాట. కనీసం బియ్యం కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు చెప్పాల్సి వస్తే. ముట్టుకోకూడదు కదా, అందుకని నేను దూరంగా ఉండే వీడియో తీశాను. కానీ చాలా బాగున్నాడు వినాయకుడు అనేది. ఫస్ట్ టైం కాదు, నేను ఇదివరకు చూసేవాళ్ళం కానీ ఇంత దగ్గరగా చూడలేదనమాట ఎప్పుడూను. మనం బయటికి వెళ్ళి వీడియోలు తీయడమే ఎక్కువ, బయటికి వెళ్ళం పెద్ద, అందుకే లోపలే ఎడతామన్నమాట. చూడండి ఎంత బాగున్నాడో. మీరు కూడా చూసేసి దర్శనం చేసేసుకుని ఒక లైక్ వేసేయండి. అలాగే దూరం నుంచి గణపతి పప్ప మోరియా అని కూడా అనేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసి లైక్ ఇచ్చేయండి అబ్బా.